I am so blessed. I am so blessed. I am so blessed. I am so grateful for all that I have. లభించిన వాటన్నిటికీ I am so blessed. సంతోషపడుతున్నాను. I am so blessed. I am so grateful. I am so blessed. I am so blessed. I am so blessed. I am so grateful for all that I have. I am so blessed. I am so blessed. I am so grateful. I am so blessed. కళ్ళు తెరుస్తూ ఉండేవాళ్ళు. అట్లానే నేర్పిస్తూ చాలా అద్భుతంగా ఈరోజు మనం ఎవరంటే చెప్తున్నారు, మనం ఏ పని ఎలా చేయాలో చెప్తున్నారు. అంటే ఉన్న సమయం కూడా చాలా తక్కువే. అరగంటలో 20 నిమిషాలు మెడిటేషన్ చేయాలి, ఒక 10 నిమిషాలు మనం ఏదైనా చెప్పుకోవడానికి క్లాస్ చెప్పుకోవడం 10 నిమిషాలు అనమాట. అలా రోజుకు కొంతవరకు సబ్జెక్ట్ చెప్పుకుంటూ ధ్యానం చేపిస్తూ ఇవాళ వాళ్ళు సార్ అడగగానే మనం ఏంటనగానే సార్ అడిగిన దానికల్లా వాళ్ళకి తెలిసింది ఏదో కొంచెం విన్నది చెప్తున్నారు. అప్పుడు కన్నా కూడా ధ్యానం బాగా చేస్తున్నారు అన్నమాట. 41 నిమిషాలు వాళ్ళు అసలు కదల్ల పిల్లలు. అసలు మళ్ళా అమ్మాయిలు ఒక 100-120 మంది ఉన్నారు, అబ్బాయిలు కూడా ఒక 200-300 మంది ఉన్నారు. పిల్లలు మొత్తం 6 నుంచి 9, 10 తరగతుల వరకు. కానీ ఆ గ్రేట్నెస్ అసలుకి నిజంగా వీళ్ళిద్దరికే. మనదే లేదు కాకపోతే మనం తెలుసుకుంది మనం చెప్పాలనుకున్నాం, అది వాళ్ళకి తెలియజేయడం మన పని. గొప్పతనం అంతా మనకి నేర్పిన గురువు గారిదే కాబట్టి మన పని మాత్రమే మనం చేస్తున్నాం. చాలా అద్భుతంగా తయారు చేస్తున్నాం, ఇంకా చేయాలి వాళ్ళకి ఒక స్ట్రాంగ్గా ఉండటం, అలాగే ఒక ఉన్నతంగా తీర్చిదిద్దాలనే కోరికతోటి మేము తీసుకోవడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం సార్ వాళ్ళకి, అలాగే మీకు కూడా. మా పని ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మేము ఎప్పుడు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటామని. సో చాలా హ్యాపీగా అనిపించిందని మరి ఇంత అవకాశాన్ని ఇచ్చిన గురునాథం గారికి, మరి గుండా శ్రీనివాసరావు గారికి, వీళ్ళందరికీ. ఎందుకంటే చాలా అద్భుతంగా ఇంత పిరమిడ్ కట్టించడం, మరి ఈయన ఆలోచన కూడా కదా ఇది. ఎవరైనా సరే అందుకే మంచిగా ఆలోచించాలి ఎప్పుడు కూడా. మనం ఏ వయసు అన్నది ముఖ్యం కాదు. చిన్నపిల్లలకు మనం సరిగా నడవకపోయినా తినకపోయినా, వాళ్ళు సరిగా పని చేయకపోయినా అరుస్తూ ఉంటాం, దెబ్బ కొడతా ఉంటాం. ఎందుకు? వాళ్ళు బాగుండాలని. సో అలాగే భగవంతుడు కూడా మనల్ని మంచిగా వచ్చిన లక్ష్యం ఏంటో తెలియదు కాబట్టి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మరి ఎలా వెళ్ళిపోతాము, ఇవన్నీ ఏం తెలియదు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా సత్సంగాలు, మరి పిరమిడ్స్ ఇవన్నీ రావటం కూడా భూమి మీద, వీటి నుంచి మనం ఏంటో తెలుసుకోవడానికి ఒక మంచి రూట్ అన్నమాట ఇది. సో అందరూ ధ్యానం చేయాలి, సరిగా ఆలోచించాలి, మరి సరి అయిన జీవితాన్ని జీవించి ఆరోగ్యంతో ఉండాలి, ఎప్పుడూ ఆనందంగా. ఓకే అండి. ముందు ఇందాక గురువు గారు అని చెప్పాను, మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చింది. ఆ గురువు గారు చెప్పిన దాన్ని మన దాకా చేర్చిన వాళ్ళు ఉన్నారు. ముందుగా వాళ్ళు కష్టపడి వాళ్ళు నేర్చుకొని ఎంతో గొప్పగా, మరి మన పల్నాడు ప్రాంతానికి మొత్తానికి కూడా ధ్యాన పరిచయం చేసిన మంగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫస్ట్ మన ప్రాంతానికి ధ్యానాన్ని తీసుకొచ్చింది మంగేశ్వరరావు గారు. దాన్ని ఇంకా స్ప్రెడ్ చేసి మరి గుండా శ్రీనివాసరావు గారు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా చాలా ఎంతో సేవ చేసింది. వీళ్ళే మనకి మూల స్తంభాలు లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళు మరి చేయకపోతే మన దాకా వచ్చేది కాదు. మరి మా కుటుంబంలో మేము 2 సంవత్సరాలకే ఎట్లా అయినా మనం చెప్పుకుంటాం, కానీ చాలా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మాస్టర్స్ని తీసుకురావడం కానీ, వాళ్ళని చూసుకోవడం కానీ, క్లాసులు ఏర్పాటు చేయడానికి మరి ఆ 2-3 సంవత్సరాల్లోనే మేము చూసాం. మరి అలాంటిది గుండా శ్రీనివాసరావు గారు మరి దాదాపు 10 సంవత్సరాల దాకా మరి ఎంతో గొప్పగా చేశారు. మరి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు పడే ఉంటారు. మాకు అర్థమైంది కదా. మరి మా ఫ్యామిలీ తరపు నుంచి, మా తరపు నుంచి సార్కి ఒక గొప్ప ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అలాగే సత్యనారాయణ మాస్టర్ గారు మాకు ధ్యానం రావడానికి మా దాకా కారణం.
ఆయనకు ఒకసారి ధన్యవాదాలు. నేను గొప్ప జ్ఞానం నేర్చుకోవడానికి ఎక్కడికైనా బయటికి వెళ్ళి తెలుసుకోవడానికి కారణమైన గురునాథం గారికి కూడా ధన్యవాదాలు. మరి వీళ్ళందరూ ఉండటం వల్లే మన దాకా వచ్చింది. మనం చేయాలి, మరి ఇంత తెలిసింది, అందరిని ఆనందంగా ఆరోగ్యంగా ఉంచాలని మనకి ఇప్పుడు కలిగిందంటే వీళ్ళందరి ద్వారానే కదా. కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు. మరి మనం తెలుసుకున్నది అందరికీ పంచి అందరూ కూడా మనలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉంచడానికి మన వంతు మనం చేయటమే మన పని. సో కాబట్టి మన పని ఇదే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి లక్ష్మయ్య సత్యవతి గారికి మరొకసారి ధన్యవాదాలతో మీరు ఇలాగే కంటిన్యూ చేసి కాలేజీలు స్కూల్ అన్ని చోట్ల తిరిగి చక్కగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. చక్కగా ప్రకృతి సహాయాన్ని అందుకుంటారు. అలాగే భోజనం అనంతరం ఎట్లా బయట ఎండగా ఉంది, ఇక్కడ చాలా చల్లగా ఉంది కనుక అందరూ తినేసిన వాళ్ళు వచ్చి లోపల కూర్చుంటే మరి మంగేశ్వరరావు గారు అనుభవాన్ని తీసుకుందాం. అలాగే మన సుబ్రహ్మణ్యం గారి అనుభవాన్ని, వీళ్ళంతా కూడా ఒక గంట సేపు సజీవ సంఘర్షణ తీసుకున్న తర్వాత మరి మెయిన్గా ఈరోజు ఆత్మజ్ఞానాన్ని వచ్చినటువంటి శ్రీనివాసరావు గారు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం.